నమస్తే. మరి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గ్రూప్ 1 సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. అయితే చూసుకుంటే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, కొన్ని మాకు అన్యాయం జరిగిందంటూ కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. మనం మాట్లాడదాం వాళ్ళ సమస్యలు ఏంది అన్న. ఏందన్న అంటే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి వాళ్ళు ఇట్లా చాలా ధర్నాలు అయితే చేశారు. సో మీ ప్రాబ్లం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది స్పోర్ట్స్ కోటాలో మీకు అన్యాయం జరిగింది, అసలు ప్రాబ్లం ఏంది మరి? అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ యొక్క అవగాహన రాహిత్యమా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేస్తారో అనేది మాకు తెలియట్లేదు. ఇప్పుడు మేము ప్రత్యేకించి మాట్లాడేది గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ. నా పేరు రాజు. నేను స్పోర్ట్స్లో సీనియర్ నేషనల్ సైక్లింగ్ చేసి ఉన్నాను. ఇప్పుడు రీసెంట్గా నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై ఉన్నాను డైరెక్ట్గా. మొన్న రీసెంట్గా టీజీపీఎస్సీ ఏం చేసింది, ఒక 33 మందిని వాళ్ళతో పాటు ఆల్రెడీ క్వాలిఫై అయిన ఇంకో ముగ్గురిని యాడ్ చేసి ఇంటర్నేషనల్ వాళ్ళకి స్పోర్ట్స్ వెరిఫికేషన్ చేస్తామని పిలిచారు. ఏదైతే 33 మంది ఉన్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ అప్లికేషన్ ఫామ్లో ఇంటర్నేషనల్ అని మెన్షన్ చేసినందుకు వాళ్ళని పిలుస్తున్నాం అని చెప్పారు. ఈ ముగ్గురిని క్వాలిఫై అయినందుకు పిలిచారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ 33 మందిలో ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు మేము అక్కడ ఆ రోజు వెరిఫికేషన్ ముందుండి తెలుసుకుంటే ఒక 10-15 మంది తప్ప మిగతా అందరూ నార్మల్ యూనివర్సిటీ వేరే గేమ్స్ ఆడిన వాళ్ళే. అంటే మాకంటే తక్కువ, కానీ వాళ్ళని పిలిచారు ఇంటర్నేషనల్ పేరు చెప్పి. దాంట్లో మాకు ఒక అనుమానం ఉంది. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరన్నా దాంట్లో పెట్టి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదో రికమెండేషన్ లాగా జరుగుతుందా అనే అనుమానం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటా అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళే కాదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డీజీపీ కాదు కదా, దాంట్లో స్థాయిలు ఉంటాయి. ఇట్లనే స్పోర్ట్స్ కోటాలో ఇంటర్నేషనల్ అని, నేషనల్స్ అని, నేషనల్లో మళ్ళీ కేటగిరీస్ సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, సబ్ జూనియర్ అని, మళ్ళీ ఇంకా యూనివర్సిటీలు ఇట్లా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అని ఇట్లా కేటగిరైజ్ ఉంటుంది. ఒకవేళ నువ్వు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కనుక ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ అది. ఇప్పుడు కూడా ప్రిలిమ్స్లో కూడా కాదు, ప్రిలిమ్స్లో అసలు ఎటువంటి స్పోర్ట్స్ రిజర్వేషన్ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకొచ్చేయాలి తప్ప ఇక్కడ నువ్వు డైరెక్ట్ రిజర్వేషన్ వీళ్ళకి ఇస్తున్నా వీళ్ళ వెరిఫై చేస్తున్నా అనడానికి లేదు. మెయిన్స్లో మినిమం 40% ఆర్ 35% ఎంత ఉంటుంది, అది వచ్చిన వాళ్ళను అప్పుడు కేటగిరైజ్ చేసి నువ్వు జాబ్ ఇవ్వడానికి వెరిఫై చేయాలి. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఈ 33 మందిని పిలిచి దాదాపు ఇంకా చాలామంది ఉన్నారు, నేషనల్స్ ఆడిన వాళ్ళు, యూనివర్సిటీస్ ఆడిన వాళ్ళు, స్టేట్ మీట్స్ ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పిలవకుండా వీళ్ళని పిలిచి ఈ ఉద్యోగాలను ఏదో అమ్ముకోవడానికో లేకపోతే ఏదో ప్రలోభ పెట్టి తీసుకోవడానికి చేస్తున్నారనే అనుమానం ఒక్కటైతే, ఇంకొక అనుమానం ఏంటంటే వీళ్ళు ఎలాగో క్వాలిఫై కాని వాళ్ళే 33 మంది. ఆ 33 మందిలో కొంతమంది చిన్న స్థాయి గేమ్లు ఆడిన వాళ్ళని పట్టుకొస్తారు, దాంట్లో అనుమానం ఉంది. మిగతా వాళ్ళది అసలు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఒక 29 గేమ్స్ ఉంటాయి. అందులో లేని గేమ్స్ని తీసుకొచ్చి వెరిఫై చేసారు, అది ఇంకొక అనుమానం. ఈ అంశాలతో పాటు ఒకవేళ వీళ్ళు కనుక రేపు మెయిన్స్ రాస్తే వాళ్ళకి మినిమం 40% రాదు. అప్పుడు కష్టపడి వచ్చిన వాళ్ళకంటే కొంచెం అదే రిప్రజెంట్ అంటే ఏంది, కొంచెం వేరే వాళ్ళ త్రూ వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అనుకోవచ్చు. అవును, అసలు పిలిచిందే వాళ్ళను. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అంటే 3 కేటగిరీలు, 3 ఫామ్లు, 4 ఫామ్లు ఉంటాయి. వాళ్ళని కాకుండా ఓన్లీ ఫామ్ 1 పిలిచారు. అందులో కూడా 36 మందిని పిలవడం అనేది ఇది ఒక చరిత్రలో, ఇది అసలు ఎక్కడ ఏ స్టేట్లో జరగలేదు ఇప్పటి వరకు. అది ప్రిలిమ్స్ అయిపోయినాక దాంట్లో డౌట్ ఉన్నది. నిజంగా చదువును ఆటలను బ్యాలెన్స్ చేసి క్వాలిఫై అయిన వాళ్ళని పిలవకపోవడం ఇంకా ఆశ్చర్యకరం. ఒకవేళ మీకు షార్ట్ ఫాల్ ఉంటే మీకు దగ్గర నుంచి నేషనల్ వైడ్, స్టేట్ వైడ్ ఇట్లా చూసుకుంటే చాలా మంది దొరుకుతారు, నువ్వు వాళ్ళని విలువ. దీనికి సంబంధించిన అధికారులను ఎవరైనా మాట్లాడినా మరి కలిసి వాళ్ళకి మరి ఇది ప్రాబ్లం ఇట్లా ఉంది, మరి మాకు డౌట్ ఉందని మరి ఏమైనా అడిగారా? మరి మేము అడగడానికే టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్ళినాం. ఏదైతే వెరిఫికేషన్ డేట్ ఇచ్చారో ఆ రోజు మేము వెళ్తే మమ్మల్ని లోపలికి అలో చేస్తలేరు. అరే మా ఇష్యూ ఉందని రిప్రజెంటేషన్ ఇద్దామనే వెళ్ళినాం, మమ్మల్ని లోపలికి అలో చేయం. మేము అసలు టీజీపీఎస్సీ తోటి మీకు గెలవడానికే లేదు, వాళ్ళు రాజులైనట్టు మేము బానిసలమైనట్టు మమ్మల్ని గెలవడానికి అవకాశం ఇస్తలేరు. బోర్డు చెప్పేదంతా ఒకటి, చేస్తున్నదంతా మరొకటి అనేది మాకు అనిపిస్తుంది. మాకైతే క్లియర్గా దీంట్లో ఏదో అవకతవకలు జరుగుతున్నా అనిపిస్తుంది. దయచేసి ఇప్పటికైనా బోర్డు యాజమాన్యం దీనిపైన క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించి ఇది మీ అవగాహనలో ఉండి జరుగుతుందా, లేకపోతే ఎవరైనా మీ కింది స్థాయి వాళ్ళ లేకపోతే ఇతర నాయకులు కానీ చేస్తున్నారా అనేది దీనిపైన ఏదైనా కమిటీ వేసి, లేకపోతే మాలాంటి స్పోర్ట్స్ క్రీడాకారులను లేకపోతే ఇతర యాజమాన్యాన్ని పిలిచి మాట్లాడి దీనికి సంబంధించి సార్ట్అవుట్ చేయాల్సిందే కోరుతున్నాం. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు దీంట్లో? మరి అసలు ఎప్పుడు లేను. ఇప్పుడు దాదాపు తెలంగాణ వచ్చిన నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలా పోస్టులు, 500 పోస్టులు వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా కింద 4 ఉన్నాయి. మల్టీజోన్ 1లో 2 ఉన్నాయి, మల్టీజోన్ 2లో 2 ఉన్నాయి. డిఎస్పీ ఎంపీడీఓ ఇక్కడ ఉంది, అక్కడ డిఎస్పీ ఎంపీడీఓ ఉంది. సో దీన్ని ఏదైనా జనరల్ కన్వర్ట్ చేసే ప్రయత్నమా, లేకపోతే వీటిని వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నమా జరుగుతుంది అనేది మా యొక్క డౌట్. సో ఇప్పుడు ఇన్ని వచ్చిన పోస్టులు మా అవకాశాన్ని మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా మా చేతుల నుంచి లాక్కోకండి. మేము చదువుకుంటూ ఇంత దూరం వచ్చాం, సో మాకు అవకాశం కల్పించండి.
దాదాపు 10-15 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో మాకు మా ప్రాతినిధ్యం ఉండేటట్టు మేము రాస్తాం, మేము క్వాలిఫై అయిన వాళ్ళం రాస్తాం, మా కేటగిరీలో మమ్మల్ని రాయనండి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి అనేది మా బాధ. రైట్ రైట్ మీరు చెప్పండి అన్న, మరి మీకేం అన్యాయం జరిగింది? ఇప్పుడు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో వీళ్ళు ఇక్కడ ఫస్ట్ అడిగినారనమాట, ఆర్ యూ క్లెయిమింగ్ ఫర్ స్పోర్ట్స్ రిజర్వేషన్ అని చెప్తే ఎస్ అని పెట్టినాం. ఎస్ అని పెట్టిన తర్వాత అక్కడ నేను నేషనల్స్ ఆడా, నేషనల్ ఆడినప్పుడు నా నేషనల్ ప్రియారిటీ వైజ్గా నేను ఇచ్చేసిన. అక్కడ ఇక్కడ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫామ్ 1 ఒకటే మెన్షన్ చేస్తున్నారనమాట, అంటే ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళనే తీసుకుంటాము అని చెప్పేసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. మేమేమంటున్నాము, మేము కూడా నేషనల్స్ ఆడినాము, తర్వాత యూనివర్సిటీ లెవెల్స్లో ఆడినాము. అంటే ఇందులో ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉంటాయి. ఫామ్ 1 అంటే వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళకి ఫామ్ 1 ఇస్తారు. ఫామ్ 2 అంటేనేమో మేము నేషనల్స్ ఆడిన వాళ్ళకి. ఫామ్ 3 అనేసేమో ఇంటర్ యూనివర్సిటీస్ వాళ్ళు ఫామ్ 3, ఫామ్ 4 డిస్ట్రిక్ట్ లెవెల్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఈ 36 మందిని తీసుకున్నారు, ఓకే మీ ఇంటర్నేషనల్ ఆడినారు అని చెప్పి తీసుకున్నారు, ఓకే మీకు కాదనట్లేదు. మిగతా అంటే 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు అంటే 4 × 50 1:50 అంటే 200 మెంబర్స్ని తీయాలి. 200 మెంబర్స్ని తీయాలి కదా, అప్పుడు 36 మెంబర్స్ అవుతున్నారు వీళ్ళు. మిగతా ఎంతమంది ఉన్నారు? 164 ఉన్నారు. వాళ్ళందరూ మేము ఫామ్ 2, ఫామ్ 3 వాళ్ళని కన్సిడర్ చేయమంటున్నాం. అదే మా డిమాండ్. అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారనమాట, ఇంకా బయటికి రావాలి స్పోర్ట్స్ కోట. మేము ఇంకా సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కూడా రాండి, బయటకు వచ్చి మనం అందరం కలిసి అడుగుదాము. టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి మహేందర్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాం, సార్ మాకు కూడా అవకాశం కల్పించండి. మేము గత 10 సంవత్సరాల నుండి మేము స్పోర్ట్స్లో ఉంటున్నాం. స్పోర్ట్స్లో ఉండి అదేవిధంగా చాలా గ్రామీణ స్థాయిల నుండి మేము వచ్చి ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి మాకు ఫుడ్ కావాలి, డైట్ కావాలి, అదేవిధంగా చదువుకోవాలి. ఇన్స్టిట్యూట్లలో మాకు చాలా కష్టమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. మేము అయినా కూడా ఎగ్జామ్ రాస్తామంటున్నాం, మాకు ఎగ్జామ్ రాస్తాం మేము, మాకు అవకాశం కల్పించండి. అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఈ ప్రతి 6 పేపర్లు ఉంటాయి అనమాట. గ్రూప్ 1లో 6 పేపర్స్ ఉంటాయి. అందులో మాకు స్పోర్ట్స్ కోటా ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ. ఎట్లా ఓపెన్ కేటగిరీ అవుతాం మేము? కాము. ఎందుకంటే స్పోర్ట్స్ కోటా ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ అని చెప్పి 40% రావాలంట మార్క్స్. అంటే మాకు 60 మార్క్స్ ప్రతి పేపర్లో రావాలంట. ప్రతి పేపర్లో 60 ఎట్లా వస్తాయి? మేము చదవాలి. మాకు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తే 3 అవర్స్ అవుతుంది, ఈవినింగ్ మళ్ళీ 3 అవర్స్ అవుతుంది, 6 అవర్స్ అక్కడే పోతుంది. వచ్చినాక రెస్ట్ కావాలి, ఫుడ్ ఉంటుంది, ఇంజురీస్ అవుతాం మేము, అయినా చాలా ఉంటాయి మాకు. అంటే ఫైనల్గా ఎట్లాంటి న్యాయం కోరుకుంటున్నారు? సో మరి ఎవరైనా కలిసారా మరి దీనికి సంబంధించిన వాళ్ళని? ఏమంటున్నారు అసలు వాళ్ళు? అదే సార్, మేము ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని రానిట్లేదు, ఓన్లీ ఫామ్ 1 వాళ్ళకే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. సో మేము ఏంటంటే చైర్మన్ గారికి ఒకటే మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఫామ్ 1 వాళ్ళని తీసుకున్నారు, ఓకే నో ప్రాబ్లం. మిగతా ఫామ్ 2, ఫామ్ 3 వాళ్ళని, మిగతా ఉన్న 164 మెంబర్స్ ఎవరైతే మేము ఉన్నామో నేషనల్స్ ఆడిన వాళ్ళము, మమ్మల్ని కన్సిడర్ చేయండి, మాకు కూడా స్పోర్ట్స్ కూడా కల్పించండి. ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1. సో మా డిమాండ్ ఏంటంటే అది అనమాట. థ్యాంక్ యూ.